ఈ అనంతమైన సృష్టిలో అత్యంత అద్భుతమైన మరియు నిగూఢమైన రహస్యం ఏంటో మీకు తెలుసా? అదే జననం, అనగా ఒక ప్రాణి పుట్టుక. ఒక జీవి తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తుంది? కేవలం ఒక చిన్న నీటి బిందువు లాంటి ఆకారం నుండి చేతులు, కాళ్ళు, అద్భుతమైన ఆలోచన శక్తి గల మెదడుతో కూడిన ఒక సంపూర్ణ మానవ శరీరంగా ఎలా మారుతుంది? ఈరోజు ఆధునిక వైద్య శాస్త్రం అల్ట్రాసౌండ్ స్కానింగ్ల ద్వారా, ఎంబ్రియాలజీ ద్వారా చెబుతున్న విషయాలను లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ సనాతన ధర్మంలో ఎంతో శాస్త్రీయంగా వివరించారు. ఈరోజు మనం గరుడ పురాణంలోని 32వ అధ్యాయంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి బోధించిన ప్రాణి పుట్టుక, శరీరంలోని విశేషాలు అనే ఒక అద్భుతమైన ఘట్టాన్ని తెలుసుకుందాం. అంతేకాదు, దీన్ని నేటి మన ఆధునిక జీవన శైలితో పోల్చి విశ్లేషిద్దాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మన ప్రాచీన గ్రంథాలలోని సైన్సు మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. గరుడ పురాణం అనగానే చాలా మంది మరణం తర్వాత చదివే గ్రంథం అని మాత్రమే అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మనిషి పుట్టక నుంచి గర్భంలో పిండం పెరిగే విధానం, శరీర నిర్మాణం మరియు కర్మ సిద్ధాంతాలను ఈ గ్రంథం అత్యంత వివరంగా చర్చిస్తుంది. జీవి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తుంది? ఇది కర్మఫల సిద్ధాంతం. 32వ అధ్యాయంలోని శ్రీ మహావిష్ణువు వివరిస్తూ, ఒక ప్రాణి తన పూర్వజన్మ కర్మలను బట్టి తదుపరి జన్మను పొందుతుంది. పురుషుని శుక్రం, స్త్రీ శోణితం కలిసినప్పుడు ఆ జీవాత్మ తన కర్మ వాసనలను మోసుకుంటూ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో అద్భుతంగా చెప్పాడు. గాలి ఏ విధంగానైతే పూలగుత్తి నుంచి సువాసనను తనతో పాటు మోసుకువెళ్తుందో, అలాగే జీవాత్మ ఒక శరీరాన్ని వదిలి మరో కొత్త శరీరంలోకి వెళ్ళేటప్పుడు తన పాత జన్మ తాలూకు మనస్సును, ఇంద్రియ వాసనలను తనతో పాటే తీసుకువెళ్తుంది. మన భారతీయ జీవన శైలిలో కర్మ సిద్ధాంతం ఎంత బలమైనదో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. మాసానుమాసం గర్భంలోని శిశువు ఎదుగుదల. గరుడ పురాణం 32వ అధ్యాయం ప్రకారం గర్భంలోని బిడ్డ అభివృద్ధి నెలల వారీగా ఎలా జరుగుతుందో విష్ణుమూర్తి ఇలా వివరించారు. మొదటి నెల శుక్ర శోణితుల కలయిక వల్ల ఒక చిన్న కలలం, అంటే నీటి బుడగ లాంటిది ఏర్పడుతుంది. రెండవ నెల ఆ కలలం కాస్త గట్టిపడి ఒక మాంసపు ముద్దగా, అంటే పిండంగా మారుతుంది. మూడవ నెల ఆ పిండానికి మెల్లగా తల, మొండము, కాళ్ళు, చేతులు ఏర్పడతాయి. నాలుగవ నెల శిశువుకు చర్మం, ఎముకలు, నాడులు, వెంట్రుకలు పుట్టుకొస్తాయి. ఐదవ నెల శిశువుకు ఆకలి, దప్పిక మొదలవుతాయి. ఆరవ నెల శిశువుకు మావి ద్వారా తల్లి తీసుకునే ఆహారం అందుతుంది. పిండం కదలటం ప్రారంభిస్తుంది. తల్లి గర్భాశయం కుడివైపున మగపిల్లాడు, ఎడమవైపున ఆడపిల్ల, మధ్యలో నపుంసక శిశువు పెరుగుతారని పురాణాలు చెబుతున్నాయి. ఏడవ నెల ఇది అత్యంత కీలకమైన సమయం. శిశువుకు పూర్తిగా జ్ఞానం వస్తుంది. తాను ఎక్కడ ఉన్నానో, తన పూర్వజన్మలేమిటో గుర్తుకొస్తాయి. ఆ గర్భ నరకంలోని, అంటే చీకటి, ఇరుకు ప్రదేశంలో మలమూత్రాల మధ్య పడుతున్న బాధను భరించలేక భగవంతుడిని ఇలా వేడుకుంటాడు: స్వామి, నన్ను ఈ గర్భ నరకం నుండి బయటపడివేయండి. బయటకు వెళ్ళాక నా జీవితాన్ని సన్మార్గంలో గడుపుతాను, సదా మిమ్మల్నే స్మరిస్తాను అని ప్రార్థిస్తాడు. 8-9వ నెలలలో బిడ్డ పూర్తిగా అభివృద్ధి చెంది బయటికి రావటానికి సిద్ధమవుతుంది. ఇక 10వ నెలలో ప్రసవ వేదనతో భూమిపైకి వస్తుంది. గరుడ పురాణంలో శిశువు గర్భంలో పడే ఈ ఆవేదనను చూస్తుంటే మనకు జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు తన భజగోవిందంలో చెప్పిన ఒక అద్భుతమైన శ్లోకం గుర్తుకు వస్తుంది. అదే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహా సంసారే బహుదుస్తారే, కృపయ పారే పాహి మురారే. గరుడ పురాణంలోని మనం చర్చించుకున్న ప్రాణి పుట్టుక వెనుక ఉన్న పరమార్థం కూడా ఇదే. ఈ శ్లోకంలో జనని జఠరే శయనం అంటే మళ్ళీ మళ్ళీ తల్లి గర్భం అనే ఆ ఇరుకైన చీకటి ప్రదేశంలో బందీ కావటమే. గరుడ పురాణం 32వ అధ్యాయంలో వివరించిన విధంగా శిశువు గర్భంలో పడే నరకయాతనను, తన పూర్వజన్మల కర్మలను తలుచుకుంటూ పడే ఆవేదనను శంకరాచార్యుల వారు ఈ ఒక్క వాక్యంలో నిక్షిప్తం చేశారు. మానవ జీవితం అనేది ఒక అంతులేని జనన మరణ చక్రం.
ఈ సంసార బంధం నుండి విముక్తి పొందడం సామాన్య మానవ ప్రయత్నం వల్ల సాధ్యం కాదు. అందుకే శంకరులు దీనిని బహుదుస్తూరే అన్నారు. అంటే దాటడానికి అత్యంత కష్టమైన సముద్రం లాంటిదని అర్థం. ఈ దుస్తుర సంసారాన్ని దాటి రక్షణ పొందటానికి ఏకైక మార్గం ఆ మురారి అంటే భగవంతుని కృప మాత్రమే. గరుడ పురాణంలోని గర్భస్థ శిశువు చేసే ఆర్తానాదం, శంకరాచార్యుల భజగోవింద సందేశం రెండూ మనకి ఒకటే అర్థాన్ని గుర్తు చేస్తున్నాయి. అది భగవంతుని శరణాగతి. ఈ అంతులేని చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని సాధించడమే మానవ జన్మ అసలు ఉద్దేశం. ఈ భూమిపై పడగానే మాయ అంటే మాయాదేవి కప్పేయడం వల్ల ఆ జీవి గర్భంలో భగవంతుడికి ఇచ్చిన మాటను మర్చిపోయి ఈ ప్రాపంచిక బంధాలలో చిక్కుకుపోతాడు. ఈనాటి అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ చెప్తున్న విషయాన్ని లక్షల ఏళ్ల క్రితమే మన సనాతన ధర్మం ఎంత ఖచ్చితంగా చెప్పిందో చూడండి. ఇక శరీర నిర్మాణంలోని అద్భుతాల విషయానికి వస్తే, మానవ శరీరం భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాలతో ఎలా నిర్మితమైందో గరుడ పురాణం వివరించింది. మన ఎముకలు, కండరాలు, చర్మం భూమి తత్వంతో, రక్తం, లాలాజలం నీటి తత్వంతో, ఆకలి, నిద్ర, దాహం అగ్ని తత్వంతో, కదలికలు వాయుతత్వంతో మరియు మనసులోని శబ్దాలు ఆకాశతత్వంతో ముడిపడి ఉన్నాయని మన ప్రాచీన ఋషులు చెప్పారు. మన శరీరంలోని 3.5 కోట్ల రోమాలు, 32 దంతాలు, 20 గోళ్ళు మరియు అత్యంత ప్రధానంగా 72,000 నాడులు ఉన్నాయని, వాటిలో ఇడ, పింగళ, సుషుమ్న అనేవి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, చక్రాల జాగృతికి ఎంతో కీలకమని ఈ అధ్యాయం పేర్కొంది. నేటి జీవనశైలితో పోలిక. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. మనకు ఇంత అద్భుతమైన యంత్రం లాంటి శరీరాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? భగవద్గీతలోని ఒక మాట ఉంది, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వే క్షేత్రేషు భారత. ఈ శరీరం ఒక క్షేత్రం, అందులో ఉన్న ఆత్మ క్షేత్రజ్ఞుడు. కానీ నేటి ఆధునిక జీవన శైలిలో మనం ఏం చేస్తున్నాం? రాత్రులు నిద్రపోకుండా టీవీ, మొబైల్స్ చూస్తూ గడపడం, పొద్దున్నే లేచి యోగా, ధ్యానం బదులు పరుగులు తీయటం, ప్రాచీన పద్ధతులైన జొన్నలు, రాగులు వదిలేసి కెమికల్స్తో నిండిన జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినటం ద్వారా భగవంతుడు ఇచ్చిన ఈ దివ్యమైన శరీరాన్ని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం. ఆయుర్వేదం ఏం చెప్తుంది? శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అంటే ఏ ధర్మాన్ని ఆచరించాలన్నా ముందు మన దేహం ఆరోగ్యంగా ఉండాలి. కానీ మనం ఈ శరీరాన్ని ఒక చెత్త బుట్టలాగా వాడుతున్నాము. లక్షల సంవత్సరాల క్రితమే గరుడ పురాణం, సుశ్రుత సంహిత లాంటి గ్రంథాలు మనం ఎలా తినాలో, ఎలా పడుకోవాలో, ఎలా జీవించాలో ఎంతో శాస్త్రీయంగా వివరించాయి. ఆచార్యులు నేడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పేరు పెడితే మనం ఆశ్చర్యపోతున్నాము. కానీ మన ఏకాదశి ఉపవాసాల వెనుక ఉన్న సైన్స్ అదే. ప్రాణి పుట్టుక, శరీర నిర్మాణంలోని ఈ రహస్యాలు తెలుసుకుంటే మన ప్రాచీన ఋషులు కేవలం తపస్సు మాత్రమే చేయలేదని, వారు గొప్ప సైంటిస్టులని అర్థమై మనకు గర్వంగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన యువతకు, భవిష్యత్ తరాలకు సనాతన ధర్మం గొప్పదనం తెలియాలంటే ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ విషయాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఈ గరుడ పురాణం సైన్స్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో వ్రాయండి. అలాగే దైవ కృప కోసం ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి.